ఇదిగోండి చట్నీ అయిపోయింది. దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టాను. కొంచెం ఆయిల్, పోపు గింజలు, కొంచెం కరివేపాకు. హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మనం చేసుకుంటున్నాం గుంట పునుగులండి. పొంగనాలు అంటారు కదా అవి. దానికి చట్నీకి పెట్టేసాను పచ్చిమిర్చి, పల్లీలు. ఇవి ఒక పక్క వేగుతున్నాయి. ఒక పక్క మనం ఇదిగోండి దోసపిండి. దీంట్లో మనకు కావాల్సినవి వేసుకున్నాము. ఇదిగోండి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు కట్ చేశానండి. సాల్ట్, జీలకర్ర అండి, ఆయిల్. ఇది దోసపిండి అండి, మనం దోశలకు రుబ్బుకుంటాం కదా అది. కొంచెం గట్టిగా పట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసేసి మనం వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి పచ్చిమిర్చి ఎక్కువ కోసుకున్నాను నేను, వేరే దాంట్లో కొంచెం వేసుకుంటాను. సాల్ట్, కరివేపాకు అన్నీ వేసి కలుపుకొని ఓ పక్కన ఇవి చట్నీకి వేగుతున్నాయి కదా. ఇది ఆయిల్, వీటిల్లో ఆయిల్ వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. మా చిన్నప్పుడు మేము అలా రోడ్ పైకి వెళ్తే ఇవి అమ్ముతారండి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం కదా, మనకు నచ్చినట్టు ఇంట్లోనే తినాల్సినవన్నీ చేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. చూడండి చూడండి అయిపోయినాయి. ఇది ఒకసారి తిప్పేద్దాం. కార్తిక్ నాన్న ఏంటి ఏడుస్తున్నావు? ఎవరన్నా ఏమన్నా అవి ఒక 2 నిమిషాలు అయితే అయిపోతాయి. ఇదిగోండి అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకున్నా. అయిపోయినాయి. ఇదిగోండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.